వెల్కమ్ టు కేటీవీ న్యూస్. రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చిన్న కొమ్మెర్ల, నవాబ్పేట, దుగ్గనపల్లె తదితర గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. దాల్మియా ఫ్యాక్టరీ వల్ల తమ గ్రామాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని జిల్లా యంత్రాంగంపై ఎమ్మెల్సీ విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దాల్మియా యాజమాన్యాన్ని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ దాల్మియా విస్తరణ పనులకు శంకుస్థాపన చేసే ముందు స్థానికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ కోరారు. నిరసన అనంతరం దాల్మియా ప్రతినిధులకు వినతి పత్రం అందజేయగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వందల ఎకరాలు మునిగిపోయి నాశనం అయిపోతా ఉన్నారు. నవాపేట గ్రామంలో నీళ్ళు వచ్చి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ నీళ్ళలో ఉంటే కూడా 250 మీటర్లలో దచ్చుతో నాశనం అవుతున్నారు. వాళ్ళ జీవితాలు దాల్మియా పెట్టకముందు బాగున్నాం, మంచి గ్రామం. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైతు సోదరులందరికీ ఉద్యోగాలు, రైతులకు రోజు దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయకముందు మనందరికీ తెలుసు, చిన్న కొమ్మెల్ల, నవాపేట మధ్యన ఉన్నటువంటి వంకలన్నీ కూడా, అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి కూడా కొండల ప్రాంతాల నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తూ దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 33,800 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడ ప్రవహిస్తాయని చెప్పడం జరిగింది. దాన్ని నిన్న మీటింగ్ లో కలెక్టర్ గారు కూడా చెప్పారు. అయ్యో, ఫ్యాక్టరీ నిర్మాణం జరగకముందు ఈ నీళ్లు చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది. ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే వంకలు, వాగులకు, వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల, అదే విధంగా వాగుకు సమాంతరంగా 2.5 కిలోమీటరు బండు 30 అడుగుల ఎత్తుతో బండి నిర్మాణం చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ మైండ్ లోకి నీళ్లు రాకుండా చేసినారు. ఈ రెండు చేయడం వల్లనే పంట పొలాలు మునిగిపోతా ఉన్నాయి, రైతుల 100 ఎకరాలు మునుగుతా ఉన్నాయి. దుగ్గనపల్లె గ్రామం పెద్దగా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతా ఉంది, ముంపుకు గురైతా ఉంది, పంట పొలాలు ముంపుకు గురైతున్నాయి. నవాపేట గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని కాలనీలు, స్కూలు మొత్తం కూడా వరద వచ్చినప్పుడు నీట మునుగుతున్నాయని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ప్రకటన చేశారు. దించినప్పుడు కలెక్టర్ ఏం చెప్పాడు? ఆ రోజు కలెక్టర్ గారు ఇవన్నీ లోకాయుక్త ఆర్డర్, హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, దాని ప్రకారం నేను కూడా పరిశీలించాను, ఇవన్నీ వాస్తవమే అని చెప్పి, మీ దుగ్గనపల్లె గ్రామాన్ని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, దాల్మియా వల్లనే మీకు ఇబ్బందులు జరుగుతున్నాయి, కాబట్టి మీరు సురక్షిత ప్రాంతానికి మిమ్మల్ని తరలించి మీకు అన్ని విధాలా మీరు కోరిన విధంగా ల్యాండ్ ఇస్తాం, మీకు చాలా మెరుగైన ప్యాకేజ్ ఇస్తాం, మీరు మీ జీవితాలు మళ్ళీ బాగుండే విధంగా చేస్తాము అని చెప్పి కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. ఇంకోటి కూడా చెప్పాడు, ఇవన్నీ దాల్మియాకు చేయాలని చెప్తే వాళ్ళు చేస్తారో చేయరో అని వాళ్ళ మీద నమ్మకం లేక ప్లాంట్ హెడ్ తో కాకుండా దాల్మియా యాజమాన్యం యొక్క అత్యున్నత స్థాయి వ్యక్తితో రాత మూలకంగా నేను ఇవన్నీ చెప్పినవన్నీ వాళ్ళ ఖర్చులతోనే చేస్తారని చెప్పి రాత మూలకంగా తీసుకున్న తర్వాతనే నేను ఈ మీటింగ్ వచ్చానని చెప్పాడు. దాల్మియా యాజమాన్యానికి మనవి చేస్తున్నా, చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు. పునీత్ దాల్మియా గారికి కూడా మనవి చేస్తున్నా, ఎండి గారికి, మీరు ఫ్యాక్టరీ పెట్టి 100,000 కోట్లు సంపాదిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇంత దారుణం చేస్తా ఉన్నారు. మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద పోరాటం చేసి రైతుకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ, లోకేష్ గారికి ఒక్కసారి లాస్ట్ లో మనవి చేస్తున్నా, ఖచ్చితంగా మీ పర్యటన రైతులకు న్యాయం జరిగిన తర్వాత ఇవన్నీ కలెక్టర్ చెప్పినట్టు నేను ఇచ్చిన హామీలు చేయకపోతే ఫ్యాక్టరీ పర్మిషన్ ఇవ్వను, వాళ్ళు ఈ పనులు చేయకపోతే మొదటి ప్లాంట్ నిర్మాణానికి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేస్తారని కలెక్టర్ చెప్పారు. ఆ మాట ప్రకారము వీళ్ళకి చేసిన తర్వాత ఫౌండేషన్ వచ్చేదానికి లోకేష్ గారు రావాలని చెప్పి నేను లోకేష్ గారికి, ప్రభుత్వానికి మీ ద్వారా విన్నపం చేస్తున్నా.